మెదక్ జిల్లా కొల్చారం మండల కేంద్రంలోని కొల్చారం, పోతంశెట్టిపల్లి, రాంపూర్, కిష్టాపూర్, సంగాయిపేట, రంగంపేట గ్రామాలలో అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించుకున్నారు. అనంతరం యువజన సంఘం సభ్యులు ప్రసాద్ మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చేసిన కృషి మనందరికీ నేటికి స్ఫూర్తిదాయకమని తెలిపారు. అంబేద్కర్ యూత్ ఆధ్వర్యంలో భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతిని స్థానిక ఎస్సీ కాలనీ వద్ద నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ నాగరాణి నరసింహులు, ఎంపీటీసీ భాగ్యలక్ష్మి సిద్దిరాములు, ఏడుపాయల మాజీ డైరెక్టర్ గౌరీశంకర్, రాజేష్ యాదగిరి, నరసింహులు, ప్రభాకర్, పాపయ్య, మహేష్ యాదగిరి, అంబేద్కర్ యూత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. తన నుంచి కష్టపడుతూ తన జీవనం ఉడతలు ముందుకు తన బాల్య జీవితంలో ముందుకు నడిచింది. ఆడు అంటారని తనాన్ని మరి ఎంతోమంది ఏలేపించినప్పటికీ భయపడకుండా తన మనోధైర్యంతో పెద్ద పెద్ద చదువులు చదివి రాజ్యాంగాన్ని సృష్టించింది. తను రాసిన తనే మరి చట్టాలు అనుసరిస్తున్నాయి. తన రాజ్యాంగ నిర్మాతని మరి పెట్టింది. ఎంతో నేడు మరి బహు ప్రముఖశాలి కాబట్టి మరి చదువు అనేది అందరి జీవితంలో ఎంతో మరి వెన్నతో పెట్టిన విద్య. మరి అందరూ పై చదువుకొని ప్రపంచంలో ఎన్నో విషయాలు తెలుసుకుంటుంది కాబట్టి తన ఇంటికి ఎంతో అవమానం అవుతుందని తన వెనుకాడకుండా మరి బహువ ధైర్యంతో ముంచి మరి ఎన్నో డిగ్రీలు తన పట్టాల్చుకున్నాడు. కాబట్టి మరి బాబాసాహెబ్ అంబేద్కర్ ఆనాడు తన యొక్క ధైర్యంతో ముందుకు వెళ్ళకపోతే మరి ఈరోజు మనం స్థాయిలో కాదు. కాబట్టి అప్పుడు కొంతమంది పెద్దలు గుర్తి తనను ప్రోత్సహించి మరి అమెరికా లండన్లో వెళ్ళి మరి ఎంతగానో ఉన్నత విద్యను చదివి మరి మన ఇండియాకు వచ్చి మరి స్వతంత్రం వచ్చిన తర్వాత మరి మంత్రిమండలిలో తన న్యాయశాఖ పదవిని పొందుకొని మరి రాజ్యాంగాన్ని మరి రచించింది. కాబట్టి మరి ఈరోజు తన ఎంతో గొప్ప దినము. ఈరోజు మనం అందరము గ్రామ సమక్షంలో అంబేద్కర్ జయంతి పుట్టినరోజు జయంతి జరుపుకుంటున్నాం. ఎంతో సంతోషకరమైన దినం కాబట్టి మరి యొక్క సభకు వచ్చిన పెద్దలందరికీ నా యొక్క ధన్యవాదాలు. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.